సుందరం మాస్టర్. ఇట్స్ ఎ గుడ్ మూవీ. డైరెక్టర్ తను అనుకున్న పాయింట్ ని వితౌట్ ఎనీ డీవియేషన్స్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నా ఈ వీకెండ్ కి ఒక డీసెంట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ట్రైలర్ లో ఏదైతే చూపించారో దానికి మాత్రమే స్టిక్ అయి ఉంటుంది మూవీ మొత్తం. ఎలాంటి ఓవర్ ది టాప్ సీన్స్ లేకుండా ఏదో క్లాస్ పీక్దామని కాకుండా మనకి మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. కామెడీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ తప్ప మిగతాదంతా రెగ్యులర్ గానే ఉంటుంది. మిర్యాలమెట్ట అనే విలేజ్ ని బాగా క్రియేట్ చేసుకొని కొన్ని క్యారెక్టర్స్ ని పెట్టుకొని ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ జోన్ లో అండ్ సెకండ్ హాఫ్ అంతా సీరియస్ అండ్ ఎమోషనల్ నోట్ లో రన్ అవుతుంది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే సుందరం మాస్టర్ ఒక మనీ మైండెడ్ పర్సన్. గవర్నమెంట్ స్కూల్లో సోషల్ టీచర్ గా చేస్తారు. సుందరం మాస్టర్ ని ఒక పని మీద మిర్యాలమెట్ట అనే ఊరికి పంపిస్తారు. మనీ మీద ఆస్తూ వెళ్లిన సుందరం ఎలాంటి మైండ్ సెట్ తో ఊరు నుంచి బయటకు వచ్చాడు అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ వాస్ గుడ్. మిర్యాలమెట్ట వరల్డ్ ని మనకి ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ ని అండ్ వాళ్ళ స్లాంగ్ ని మనకు అలవాటు చేస్తారు. ఎవ్రీథింగ్ వాజ్ రీజనబుల్ అనిపిస్తుంది. లాజిక్స్ కూడా కరెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. స్టోరీలోకి ఇన్వాల్వ్ అవడానికి మనకు కొంచెం టైం పట్టినా సరే తర్వాత నుంచి వి రూట్ ఫర్ ద క్యారెక్టర్స్. ఫస్ట్ హాఫ్ లో కామెడీ పర్లేదు, మరీ పగలబడి నవ్వేస్తామని చెప్పలేం కానీ మన ముఖంలో మాత్రం స్మైల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్స్ ఆఫ్ వెల్. ఉన్నది చిన్న కాన్ఫ్లిక్ట్ అయినా సరే ఆ సీన్స్ వల్లనో ఆర్ హర్ష స్లాంగ్ వల్లనో మనం వింటాం. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ స్టాండ్ అవుట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓజా క్యారెక్టర్, ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా మూవీలో ఎందుకు ఉన్నా కాకుండా ఒక పర్పస్ ఉండేలానే ఉంటాయి. ఆ ఊరు జనాల్లో ఉన్న ఇన్నోసెన్స్ కానీ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ కానీ సూపర్ గా చూపించారు. కొన్ని లైఫ్ లెసన్స్ సీన్స్ పడ్డాయి. ఈ సీన్స్ మాత్రం మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి వస్తే సెకండ్ హాఫ్ చాలా త్వరగా అయిపోతుంది. మనం క్యారెక్టర్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే టైంకి మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీలో పెద్ద కాన్ఫ్లిక్ట్ లేకపోవడం ఇంకో మైనస్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ లో కాన్ఫ్లిక్ట్ ఉంది అని అనుకునే లోపు అది రిజర్వ్ అయిపోతుంది. క్లైమాక్స్ వాస్ లిటిల్ డిసప్పాయింటింగ్ ఫర్ మీ. వైవా హర్ష యాజ్ సుందరం మాస్టర్ గేవ్ ఎ డీసెంట్ పెర్ఫార్మెన్స్. మనకు తెలుసు కదా హర్ష కామెడీ రోల్స్ ఎలా చేస్తారో అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. మ్యూజిక్ బై శ్రీచరణ్ పాకాల ఈస్ గుడ్. నౌ కమ్స్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్. హి డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఆన్ హిస్ డెబ్యూట్ ఫిల్మ్. ఈ మూవీలో ఉన్న నెగిటివ్స్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ మూవీ పక్కాగా మంచి సినిమా తీస్తారు అనిపిస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ మూవీ. సో ఫైనల్ గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది కంప్లీట్ గా నా ఒపీనియన్ మాత్రమే. చాలా మందికి ఇలా అనిపించకపోవచ్చు. సో ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.